దేవుడు కొంత మేరను ఏర్పరిచాడు. ఆ బలిపీఠమును ముట్టువాడు మరణ శిక్షకు పాత్రుడవుతాడు. బలిపీఠమును కూడా సామాన్యుడు ఎవడును ముట్టకూడదు. ఆ యొక్క బలిపీఠము దిగి సేవకుడు ప్రార్థన చేయుటకు సిద్ధపడి ఉండాలి. ఆ బలిపీఠమును సామాన్య ప్రజలెవరు కూడా ముట్టుకోకూడదు. ఈ రోజున మనము చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, ఏ విధముగా కనబడుతుందంటే ప్రతి సామాన్యమైనటువంటి పురుషుడు గాని సామాన్యమైన స్త్రీ కానీ నేను కూడా బలిపీఠము ఎక్కుతాను, నేను కూడా మాట్లాడతాను, నేను కూడా సువార్త చేస్తాను, నాకు కూడా తెలివి ఉంది, నాకు కూడా జ్ఞానం ఉంది, నాకు కూడా ఎంతో బ్రహ్మాండమైనటువంటి పరిజ్ఞానం ఉంది అని మనుషులు అనుకుంటూ బలిపీఠమునకు విలువ లేకుండా చేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, బలిపీఠమునకు విలువ లేనప్పుడు, బలిపీఠము యొక్క విలువను నువ్వు గ్రహించలేనప్పుడు, సామాన్య ప్రజలను కూడా నువ్వు ఆ యొక్క బలిపీఠము మీదకి ఆహ్వానించినప్పుడు నిన్ను కూడా దేవుడు బ్రతకనివ్వడు. అది గుర్తుపెట్టుకోవాలి.